అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అంటే యోగా మీకు ముందు ప్రాక్టీస్ చేశారా లేదా అనేది సంబంధం లేకుండా ఒక బిగినర్ లెవెల్ నుండి ప్రాక్టీస్ చేసుకోగలిగే కొన్ని మూమెంట్స్ నేను చూపిస్తాను ఇందులో. 7 డేస్ ప్రాక్టీస్ చేసి చూడండి. సో కంటిన్యూస్‌గా ప్రాక్టీస్ చేసేందంటే మీకు ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. మీరు యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది బ్యాక్ పెయిన్ తగ్గించడంలో ఎలా హెల్ప్ అవుతుంది అనంటే, మన మసిల్స్ ఈ పొట్ట చుట్టూ కానీ లేకపోతే వెనక ఉన్న కండరాలన్నీ కూడా బాగా మసిల్స్ అన్నీ కూడా స్ట్రెంథెన్ అవుతాయి. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయిందో, మీకు ఎలాంటి పెయిన్స్ కూడా ఏందంటే అలాంటివన్నీ కూడా చాలా తగ్గుతాయి. ఎప్పుడైతే మీరు రెగ్యులర్‌గా ఈ మూవ్‌మెంట్స్ చేస్తూ ఉంటారు గదా! ఇవి ప్రాక్టీస్ చేయడం వల్ల గూడా అక్కడున్న స్టిఫ్‌నెస్ అంతా తగ్గిపోయి, ఆ మసిల్స్ అన్నీ గూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. మీరు గమనిస్తే రోజులో మనం కూర్చునే విధానం గూడా దానివల్ల గూడా ఏందంటే, మన బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తూ ఉన్నామో, ఆ పోస్చర్ కరెక్షన్ అనేది గూడా బాగా జరుగుతుంది ఇందులో. ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం బ్రీత్‌తో పాటు అంటే శ్వాసతో పాటు అనుసంధానం చేస్తూ ప్రతి ఒక్క ఆసన చేస్తాం కాబట్టి ఆ మసిల్స్ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. ఇది చాలా కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు యోగా అంటేనే మెయిన్ మనకి బ్రీత్‌తో పాటు మనం ప్రాక్టీస్ చేయాలి. బ్రీత్ లేకుండా మీరేదో మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతే మసిల్స్ కూడా పట్టేస్తూ ఉంటాయి. సో బ్రీత్‌ని ఫోకస్ చేస్తూ చేయండి. అది చాలా హెల్ప్ అయితది. ఆ మసిల్‌లో టెన్షన్, స్ట్రెస్‌ని కూడా బాగా అదంతా రిలీజ్ చేస్తుంది. అండ్ ఈవెన్ మీ బాడీ, మైండ్‌లో కూడా స్ట్రెస్‌ని బాగా రిలీజ్ చేస్తుంది. మీకు ఎంత వీలుంటే అంతే చేయండి. సో, బాడీని ఎక్కువ బలవంత పెట్టొద్దు. అంటే ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దు. నేను చేసినంత ఫ్లెక్సిబుల్‌గా అంత ఇదిగా వెళ్ళాలనేమి లేదు. చేయడం అన్నది ముఖ్యం. అది కూడా ఎలా అంటే బ్రీత్‌తో పాటుగా చేయడం అనేది చాలా ముఖ్యం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. అండ్ ఇది మీకు చేసిన తర్వాత కూడా ఒక 2 డేస్, 3 డేస్ మీకు నెక్స్ట్ 1 ఆర్ 2 డేస్‌లో కొంచెం బాడీ పెయిన్స్ అనిపించొచ్చు. కానీ ప్రాక్టీస్ మాత్రం అస్సలు ఆపొద్దు. ప్రాక్టీస్‌ని కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఓకే. మనం స్టార్ట్ చేద్దాము. ముందుగా మనం మన స్పైన్ మూవ్‌మెంట్ తోటి స్టార్ట్ చేద్దాము. సో, దీన్ని క్యాట్ అండ్ కౌ అంటారు. మర్జేరాసన. సో, ముఖ్యంగా ఏందంటే మనము ఈ హిప్ విడ్త్ ఉండాలనమాట మోకాళ్ళు. మోకాళ్ళు మరీ దగ్గరికి పెట్టొద్దు, దూరంగా పెట్టొద్దు. సో, దీన్నేందంటే మోకాళ్ళు ఇలా మీకు హిప్‌కి ఇట్లా కరెక్ట్‌గా ఉండాలి. ఎలైన్డ్‌గా. మళ్ళీ మీ చేతులు గూడా ఇలా ఈ భుజాలు ఉన్నాయి గదా! ఇక్కడ నుండి ఇలా సమాంతరంగా ఉండాలి. అంతేగాని మరీ ముందుకి ఇట్లా ఎళ్ళకూడదు, మరీ వెనక్కి ఎళ్ళకూడదు. సో, దీన్ని ఈజీగా ఏందంటే ఇలా ఒక 3 3 సార్లు అట్లా మెషర్ చేసుకోండి. కొంచెం ముందుకున్న, కొంచెం వెనక్కున్న అడ్జస్ట్ చేసుకోండి. మీ చేతులు భుజాల కిందే ఉండాలి కరెక్ట్‌గా. మీ మోకాళ్ళు ఏందంటే మీకు ఈ హిప్స్‌తో ఎలైన్ ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ మనం తలను పైకి తీసుకోండి. నడుమును కిందకనండి. మళ్ళీ శ్వాస వదులుతూ తలను లోపలికి, నడుము పైకి. మళ్ళీ శ్వాసను తీసుకుంటూ పైకి చూడండి. మళ్ళీ శ్వాస వదులుతూ లోపలికి. మళ్ళీ శ్వాసను తీసుకుంటూ పైకి చూడండి. మళ్ళీ శ్వాసను వదులుతూ లోపలికి. మళ్ళీ గాలి తీసుకుంటూ తల పైకి, నడుం కిందకి. మళ్ళీ గాలి వదులుతూ తల లోపలికి, నడుం పైకి. మళ్ళీ గాలి తీసుకుంటూ తల పైకి, నడుం కిందకి. మళ్ళీ గాలి వదులుతూ తల లోపలికి, నడుం పైకి. గాలి తీసుకుంటూ తల పైకి, నడుం కిందకి. గాలి వదులుతూ తల లోపలికి, నడుం పైకి. ఇంకొక రౌండ్ చేద్దాం. గాలి తీసుకుంటూ తల పైకి, నడుం కిందకి. మళ్ళీ గాలి వదులుతూ తల లోపలికి, నడుము పైకి. ఇలా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఒక్క సెకండ్ అలా రిలాక్స్ అవ్వండి. చేతులను కాస్త మరి మీకేమన్నా స్ట్రెయిన్ కనిపిస్తే ఇట్లా ఒకసారి రిలాక్స్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎలాగైతే వచ్చామో అదే పొజిషన్లోకి రండి. వచ్చేసి ఇప్పుడు కుడి కాలుని వెనక్కి తీసుకోండి పైకి. పైకి ఎంత వీలుంటే అంత. మోకాలు వంచొద్దు. మోకాలు వంచకుండా కాళ్ళని పైకి తీసుకోండి. మీరు చూస్తే మీకు అక్కడ నడుము దగ్గర ఆ మసిల్స్ అన్నీ కూడా మీకు బాగా అది తెలుస్తుంది.
ఇలా ఏం చేస్తారంటే 1, 2, 3, 4 కొంచెం పైకి కిందకి 5 రెస్ట్ చేయండి. మీకు మరి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటే మాత్రం అవాయిడ్ చేయండి. ఒకవేళ ఇది చేసేటప్పుడు చేయాలనుకుంటే కూడా మీకు ఏమైనా కింద టవల్ లాంటిది మంచిగా కుషనింగ్ బాగుండాలి, అది పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాము. స్ట్రెచ్ చేయండి ఎడమ కాళ్ళు వెనక్కి బాగా స్ట్రెచ్ చేయండి. మోకాళ్ళు స్ట్రైట్ ఉండాలి. 1, 2, 3, 4, 5 మళ్ళీ రెస్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక రౌండ్ చేద్దాం. కుడి కాలు స్ట్రెచ్ చేయండి. 1, 2, 3 కొంచెం గడ్డం పైకానండి. 4, 5 మళ్ళీ అదర్ సైడ్. 1, 2, 3 బాగా కాలు బాగా లాగినట్టుగా ఉండాలి. 4, 5 రెస్ట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కాళ్ళ మధ్య ఉంది కదా కొంచెం గ్యాప్, కొంచెం ఇదిగోండి ఈ వేళ్ళని ఇట్లా టచ్ చేసి బొటన వేళ్ళని మోకాళ్ళు కొంచెం దూరంగా ఇట్లా దూరంగా అనేసి ఇట్లా నడువుని వెనక్కి తీసుకోండి. ఇక్కడ చూస్తే మీకు ఇది చైల్డ్స్ పోజ్ అంటారు, బాలాసన. ఇక్కడ మీకు అంతా కూడా బ్యాక్ మసిల్స్ కొంచెం రిలాక్స్ అయిపోతుంది. బాగా బ్యాక్ పెయిన్, బ్యాక్ స్టిఫ్ ఉన్న ఇదంతా కూడా రిలీజ్ చేస్తుంది. ఏరియా అంతా రిలాక్స్ అయిపోండి. ఇక్కడ కొంచెం మోచేతులు ఇట్లా కాస్త ఉంచేసి ఇట్లా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం భుజంగాసనంలోకి వెళ్దాము. ఇలా పూర్తిగా బోర్లా పడుకోండి. బోర్లా పడుకొని మీ చేతుల్ని చెవుల దగ్గరికి తీసుకురండి. కాళ్ళు కొంచెం గ్యాప్ ఉండాలి, మరి దగ్గరికి పెట్టకండి, కొంచెం గ్యాప్ ఉండాలి. ఇలా చేతుల్ని చెవుల దగ్గరికి తీసుకొచ్చేసి భుజంగాసనం, బేబీ కోబ్రా అంటారు దీన్ని. అంటే చిన్న పాము పిల్లలాగా, చిన్న పాము పిల్ల పడగెత్తితే ఎట్లా ఉంటుంది అలా చేద్దాము. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తలని అండ్ ఛాతీని మీ బొడ్డు వరకు లేపండి. సో మీ బరువు అంతా కూడా ఇట్లా మోచేతుల మీద ఉంచేయండి. ఇలా రిలాక్స్ అవ్వండి. ఇక్కడ శ్వాస మామూలుగా ఉండాలి. మీకు చూస్తారు నడుము ఏరియా అంతా కూడా మసిల్స్ అన్నీ కూడా మీకు స్ట్రెచ్ తెలుస్తుంది. శ్వాస మామూలుగా ఉంచండి. బ్రీత్ నార్మల్. మళ్ళీ శ్వాస వదులుతూ కిందకి రండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి రండి. శ్వాస మామూలుగా ఉండాలి ఇక్కడ. మళ్ళీ శ్వాస వదులుతూ కిందకి రండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి. శ్వాస మామూలుగా ఉండాలి ఇక్కడ. ఇప్పుడు శ్వాస వదులుతూ కుడి భుజం మీదుగా వెనక్కి చూడండి. వెనక్కి మీ ఎడమ కాళ్ళని చూడండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రండి. మళ్ళీ శ్వాస వదులుతూ ఇప్పుడు ఎడమ భుజం మీదుగా మీ కుడి కాళ్ళని చూడండి, కుడి హీల్ని చూసేలాగా. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రండి. మళ్ళీ ఇంకొక రౌండ్ చేద్దాం. శ్వాస వదులుతూ కుడి భుజం మీదుగా మీ ఎడమ హీల్ని, మడమని చూడండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రండి. మళ్ళీ శ్వాస వదులుతూ ఎడమ భుజం మీదుగా మీ కుడి మడమను చూడండి. మళ్ళీ నెమ్మదిగా వెనక్కి రండి. ఇప్పుడు శ్వాస వదులుతూ కిందకి రండి. ఈ చేసేంతసేపు కూడా ఎక్కడ పట్టేసినట్టు ఉంచొద్దు. ఫ్రీగా ఈజీగా బాడీ వెయిట్ అంతా కూడా ఈ చేతుల మీద పెట్టేసుకొని చేయండి. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఏం చేద్దామంటే చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేయండి. ఇలా ముందుకు ఇలా స్ట్రెచ్ చేసి తలను కూడా రెస్ట్ చేయండి. కాళ్ళు రెండు కూడా జత చేయండి పూర్తిగా. ఇప్పుడు నెమ్మదిగా కుడి కాలుని పైకానండి, మళ్ళీ కిందకానండి. మళ్ళీ ఎడమ కాలుని పైకి శ్వాస తీసుకుంటూ మళ్ళీ శ్వాస వదులుతూ కిందకి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ కుడి కాలుని పైకి, మళ్ళీ శ్వాస వదులుతూ కిందకి. శ్వాస తీసుకుంటూ ఎడమ కాలు పైకి, మళ్ళీ శ్వాస వదులుతూ కిందకి. ఇప్పుడు మనం చేతి మూమెంట్తో కూడా చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే
శ్వాస తీసుకుంటూ కుడి కాళ్ళ పైకి తీసుకోండి. ఇప్పుడు ఎడమ చేతిని పైకి అనండి. మళ్ళీ నెమ్మదిగా కిందకి రండి. ఆపోజిట్ అనమాట. మళ్ళీ ఇప్పుడు బ్రీద్ ఇన్, శ్వాస తీసుకుంటూ ఎడమ కాళ్ళని పైకి, కుడి చేతిని పైకి. మళ్ళీ రిలాక్స్ అవ్వండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ కుడి కాలు పైకి, ఎడమ చేయి పైకి. మళ్ళీ శ్వాస వదులుతూ కిందకి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ కుడి చేయి పైకి, ఎడమ కాలు పైకి. ఎంత వీలుంటే అంత పైకి లిఫ్ట్ చేయండి. మళ్ళీ కిందకి. ఇంకొక రౌండ్ చేద్దాము. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమ చేయి పైకి, కుడి కాలు పైకి. మళ్ళీ కిందకి రండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ కుడి చేయి పైకి, ఎడమ కాలు పైకి. మళ్ళీ శ్వాస వదులుతూ కిందకి. ఓకే. సో ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వండి. ఇక్కడ మకరాసనం అంటారు. ఇలా రండి. ఇలా చేతులు రెండు పట్టుకొని కాళ్ళు రెండు దూరంగా తీసుకొని ఇలా రిలాక్స్ అయిపోండి. శ్వాస మామూలుగా ఉండాలి. కంప్లీట్గా రిలాక్స్ అయిపోండి. ఇప్పుడు నెమ్మదిగా కుడివైపుకి తిరగండి. కుడివైపు నుండి వెనక్కి రండి. నడుము పైకి రండి. వెనక్కి వచ్చేసి కాళ్ళు రెండు మడిచి ఇలా హిప్ విడ్త్ ఉండాలి. ఇలా కాళ్ళు మరీ దగ్గరికి ఇట్లా ఉండొద్దు, కొంచెం దూరంగా. సో ఇలా చేతులు పెట్టేసి నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ ఇలా నడుమును పైకి అనండి. ఎంత వీలుంటే అంత. మళ్ళీ కిందకి రండి. ఈ ఈ మడమల్ని మీరు మరీ దగ్గరికి పెట్టారనుకోండి, ఇలా లేపినప్పుడు మీ మోకాళ్ళ మీద పడుతుంది. సో మరీ దగ్గరకు ఉండొద్దు, కాళ్ళు కొంచెం దూరంగానే ఉండాలి ఇట్లా. ఓకే. మరీ టూ మచ్కి వెళ్ళకూడదు, మరి టూ మచ్ దగ్గరకు ఉండొద్దు. ఇలా పెట్టేసి నెమ్మదిగా మళ్ళీ శ్వాసను తీసుకుంటూ పైకనండి నడుముని. మళ్ళీ శ్వాస వదులుతూ కిందకి రండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి, మళ్ళీ నెమ్మదిగా వదులుతూ కిందకి. బ్రీద్ ఇన్ పైకి, బ్రీద్ అవుట్ కిందకి. మళ్ళీ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. మళ్ళీ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పవన్ముక్తాసనం చేద్దాము. చేసినప్పుడు బ్యాక్ మసిల్స్ రిలాక్స్ అవుతాయి. బేసిక్ ఏంటంటే ఇక్కడ మనకి సరిగ్గా ఆనక కూడా గ్యాప్ ఉండడం వల్ల కూడా ఏంటంటే ఒక్కొక్కసారి నొప్పి వస్తూ ఉంటుంది. సో ఇలా ఏం చేస్తాం, ఇప్పుడు కుడికాలని మడవండి. ఇప్పుడు ఫస్ట్ గాలి తీసుకుందాము. గాలి తీసుకొని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని గాలి వదులుతూ మోకాల్ని మీ తలని ఇలా దగ్గరికి రాగలగాలి. మళ్ళీ రిలాక్స్ అవ్వండి. ఈ మసిల్స్ అంతా కూడా స్ట్రెచ్ అవుతాయి అన్నమాట దీనివల్ల. మళ్ళీ ఇప్పుడు ఎడమ కాలు కొంచెం పైకనండి. మళ్ళీ ఇలా గాలి వదులుతూ మళ్ళీ రిలీజ్ చేసేయండి. మళ్ళీ కుడి కాలు శ్వాస తీసుకుంటూ మళ్ళీ శ్వాస వదులుతూ, మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమ కాలు పైకి, మళ్ళీ శ్వాస వదులుతూ, శ్వాస తీసుకుంటూ కుడి కాలు పైకి, మళ్ళీ శ్వాస వదులుతూ, మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమ కాలు పైకి, శ్వాస వదులుతూ. బ్రీద్ ఇన్. మళ్ళీ బ్రీద్ ఇన్ కుడి కాలు, బ్రీద్ అవుట్ కాలు దగ్గరికి తీసుకోండి. మళ్ళీ బ్రీద్ ఇన్ ఎడమ కాలు, మళ్ళీ బ్రీద్ అవుట్. రిలాక్స్ అవ్వండి. ఒక్కొక్కసారి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇట్లా లెగ్స్ కూడా స్ట్రైట్గా పెట్టలేరు. సో అంత విపరీతమైన పెయిన్ ఉంటే మీకు కొంచెం ఇలా కాళ్ళు ఇట్లా కొంచెం స్లైట్గా బెండ్ చేసుకోండి. స్ట్రైట్గా పడుకోవడం కూడా మీకు సజెస్టబుల్ కాదనమాట అంత బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు. సో ఇలా చేసుకోండి. నైట్ పడుకునేటప్పుడు కూడా ఏదైనా ఇక్కడ మీరు కాళ్ళ కింద దిండు పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు కింద పడుకోవడానికి ట్రై చేయండి. అది చాలా హెల్ప్ అవుతుంది మీకు.
ఒక లాస్ట్ ఇంకొక ట్విస్టింగ్ చేద్దాం. ఇది బాగా ఎఫెక్టివ్‌గా అనిపిస్తది మీకు. బాగా రిలీజ్ అవుతుంది బ్యాక్ పెయిన్ అంతా కూడా. ఇప్పుడు మనము ఇలా ఈ కుడి పాదాన్ని ఎడమ తొడపైన తీసుకోండి. ఎడమ చేత్తోటి ఇలా ఈ కాలుని, ఈ చెయ్యేమో మనకిట్లా ఇలా ఇటువైపుకి ఇట్లా రిలాక్స్ చేయండి. ఇలా నెట్టండి. కుడి కాలుని ఎడమ వైపుకి నెడతాము. మనం కుడివైపుకు చూస్తాం అనమాట. ఈ నడుము భాగాలంతా కూడా మీకు బాగా ట్విస్ట్ అవుతుంది. మీకు బాగా బ్యాక్ పెయిన్ కూడా బాగా రిలీజ్ అవుతుంది. ఆ స్టిఫ్‌నెస్ నడుము చుట్టూ ఉన్న స్టిఫ్‌నెస్ అంతా కూడా తగ్గుతుంది. బ్రీత్ నార్మల్‌గా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రండి. ఇప్పుడు మళ్ళీ ఎడమ కాలుతోటి చేద్దాము. మళ్ళీ ఎడమ పాదాన్ని కుడి తొడ పైన పెడదాం. ఇప్పుడు కుడి చేత్తోటి ఇదిగోండి ఇలా ఎడమ కాలుని ఇలా నెడతాం. ఇప్పుడు ఎడమ చెయ్యి ఇలా రిలాక్స్ చేయండి. శ్వాస మామూలుగా ఉండాలి. చేతి వైపు చూస్తూ ఉండండి. బ్రీత్ నార్మల్ ఉండాలి. మళ్ళీ నెమ్మదిగా వెనక్కి రండి. ఇప్పుడు కుడి కాలుతో చేద్దాము. కుడి పాదాన్ని ఎడమ తొడ పైన పెట్టండి. సో ఇప్పుడు ఎడమ చేత్తోటి ఈ కుడి కాలుని నెట్టండి ఎడమ వైపుకి. మళ్ళీ కుడి వైపుకి చూద్దాం. గాలి మామూలుగా ఉండాలి ఇప్పుడు. మళ్ళీ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వెనక్కి రండి. మళ్ళీ ఎడమ కాలుతోటి ఎడమ పాదాన్ని కుడి తొడ పైన పెట్టండి. ఇప్పుడు కుడి చేత్తో ఎడమ కాలుని నెట్టండి కుడివైపుకి. గాలి మామూలుగా ఉండాలి. ఇంకొక లాస్ట్ ఒక రౌండ్ చేద్దాము. కుడి కాలుని ఎడమ తొడ పైన పెట్టాలి. గాలి వదులుతూ ఎడమ వైపుకి కాళ్ళు నెట్టండి. మళ్ళీ నెమ్మదిగా రండి. ఎడమ కాలుని మడవండి. మళ్ళీ కుడి తొడ పైన పెట్టండి. మళ్ళీ గాలి వదులుతూ నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. ఇక్కడ లాస్ట్ ఒక్క ఆసనం నేను చూపించాలనుకుంటున్నా. హ్యాపీ బేబీ పోజ్ అంటారు దీన్ని. సో దీన్ని ఆనంద బాలాసన అంటారు. పసిపిల్లని చూస్తూ వాళ్ళు చూడండి ఎట్లా ఆడుకుంటారు. సో అది కూడా మీకు ఏమవుతుందంటే ఇక్కడ బ్యాక్ బాగా ఆనుతుంది. మీకు ఈ మసిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతుంది. సో ఇలా కాళ్ళు రెండు ఇలా తీసుకొని సో మీకు ఎంత వీలుంటే అంత ఇలా స్ప్రెడ్ చేయండి. లెగ్స్ని కొంచెం వైడ్ చేయండి. సో బాగా మీకు ఇదంతా ఏంటంటే ఈ లెగ్స్ అంతా స్ట్రెచ్ అవుతుంది. ఈ మసిల్స్ అన్నీ స్ట్రెచ్ అవుతుంది. బ్యాక్ మసిల్స్ స్ట్రెచ్ అవుతుంది. మనకి బ్యాక్ అంటే ఓన్లీ బ్యాక్ పర్టికులర్గా అదే కాదు. ఆ సరౌండ్ మజిల్స్ అన్నింటిని కూడా మనం మూవ్ చేస్తే ఏంటంటే ఆ బాడీలో ఉన్న స్టిఫ్నెస్ అంతా తగ్గిపోతుంది. ఒక 30 సెకండ్స్ అట్లా రిలాక్స్ చేయండి బాడీని. లెగ్స్ రెండు కూడా కొంచెం దూరంగా మ్యాట్ విడిచి పెట్టేయండి. చేతుల్ని రిలాక్స్ చేయండి. భుజాన్ని రిలాక్స్ చేయండి. బాడీ మొత్తం కంప్లీట్గా రిలాక్స్ చేయండి. నెమ్మదిగా కాళ్ళని చేతుల్ని మూవ్ చేసి కుడివైపుకి తిరగండి. కుడివైపుకి తిరిగి నెమ్మదిగా లేచి ఇలా డైలీ ప్రాక్టీస్ చేయండి. ఒక 7 డేస్ ప్రాక్టీస్ చేయండి. మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో అండ్ మీకు ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.